హై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 తెలంగాణ మరియు ఏపీలో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ మీ డౌట్స్కి అయితే క్లారిటీ వీడియోలో ఇస్తాను. సో వీడియోని అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందు రాబోయే అప్డేట్స్ చాలా ఫాస్ట్గా మీ దగ్గర రావాలంటే అండ్ నా పర్సనల్ గైడెన్స్ కావాలి అంటే సో ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ పెయిడ్ గైడెన్స్ మాత్రమే. ఇది కావాలనుకుంటే ఏపీ తెలంగాణ కేటగిరీ ఏ మేనేజ్మెంట్ అండ్ కంప్లీట్ అన్ని కోర్సెస్కి కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓన్లీ పెయిడ్ సర్వీస్ కావాలనుకున్న వారికి మాత్రమే, మిగతా వారు మాత్రం ఇక్కడ ఫాలో అవ్వండి. సో వీడియో చూసినట్లయితే తెలంగాణ ఏపీ, సో తెలంగాణలో మెరిట్ లిస్ట్ అండ్ ఫస్ట్ రౌండ్ ఎప్పుడు, ఏపీలో సెకండ్ రౌండ్ ఎప్పుడు అండ్ ఎన్ని సీట్లు పెరిగాయి ఇప్పటి వరకు అనేది అయితే వీడియోలో చూద్దాం. సో మనకు నేనైతే ఒక లిస్ట్ వచ్చింది. గవర్నమెంట్ కాలేజ్ అంటే ఆల్ ఇండియాలో సెకండ్ రౌండ్లో ఎన్ని సీట్లు పెరిగాయని చూసినప్పుడు ఆ లిస్టులో మీరు చూస్తే తెలంగాణలో ఒక కొడంగల్ కాలేజ్కి అయితే పర్మిషన్ వచ్చేసింది. సో తెలంగాణ కొడంగల్ కాలేజ్లో 50 సీట్స్తోని పర్మిషన్ రావడం జరిగింది. ఇది అఫీషియల్గా డిక్లేర్ అయిపోయింది. అండ్ ఏపీలో కనుక చూసుకున్నట్లయితే ఈ ఉన్న కాలేజెస్లో రెండిటికి వీళ్ళు ప్రపోజ్డ్ ఈ 50 సీట్స్ కానీ జీరో. పాడేరులో ఏం రాలేదు అండ్ ఒంగోలులో మాత్రం ఒక 30 సీట్స్ వచ్చాయి. సో ఒక 30 సీట్స్ మాత్రం గవర్నమెంట్ సీట్స్ పెరిగాయి. అండ్ ప్రైవేట్ కనుక చూసుకున్నట్లయితే దానికంటే ముందు తెలంగాణలో ఈఎస్ఐలో కొన్ని సీట్లు పెరిగాయి. సో ఈఎస్ఐలో ఒక 25 సీట్స్ అయితే తెలంగాణ ఈఎస్ఐలో పెరగడం జరిగింది. సో టోటల్గా ఇక్కడ మీరు చూస్తే 25 సీట్స్, 50 ప్రపోజ్డ్, 25 అయితే పెరిగాయి. ఓవరాల్గా ఒక 75 సీట్స్ తెలంగాణలో పెరిగాయి. అండ్ ఇంకా ఫాదర్ కొలంబో కూడా ఒక 50 సీట్స్తో దానికి పర్మిషన్ ఇచ్చారంటున్నారు. అండ్ ఇంకో కొన్ని ప్రైవేట్ కాలేజీలు, అది మనకు ప్రైవేట్ కాలేజ్ ఎప్పుడైతే తెలంగాణ వాళ్ళు రిలీజ్ చేస్తారో అప్పుడు తెలుస్తుంది అఫీషియల్గా. సో ఓవరాల్గా తెలంగాణకు ఆల్రెడీ నాన్ లోకల్ స్టూడెంట్స్ కాంపిటీషన్ కూడా లేదు కాబట్టి చాలా సేఫ్ సైడ్ ఉన్నారు. మనం ఊహించిన దానికంటే బెటర్గానే కట్ ఆఫ్ తగ్గుతుంది. ఎంత అనేది నేను చెప్పాను, ఆ వీడియో అయితే చూడండి. అండ్ తెలంగాణలో మెరిట్ లిస్ట్ ఎప్పుడు అని చూసినప్పుడు యాక్చువల్గా ఇమ్మీడియట్లీ రావాలి. అక్కడ ఏంటంటే మనకు ఆ కోర్టు తీర్పులో 4 కేటగిరీస్ వాళ్ళ పిల్లలకైతే ఛాన్స్ ఇచ్చారు లోకల్లో పార్టిసిపేట్ చేయడానికి. గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఐఏఎస్, ఐపీఎస్ అండ్ వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ రిసీవ్ చేసుకోవడం, అందులో మార్పు చేయడం, దీనికి టైం పడుతుంది 10th వరకు అని చెప్పి నేను ఒక అప్డేట్ అయితే చూసాం. సో ఆ విధంగా ఉండొచ్చు, లేకపోతే అప్లైడ్ లిస్ట్. సో ఇప్పుడు ఫస్ట్ అయితే అప్లైడ్ లిస్ట్ రిలీజ్ చేసి ఆ తర్వాత మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయొచ్చు. 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా వాళ్ళందరికీ డేటా తీసుకున్న తర్వాత ఏకంగా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. దానికి ఒక 2-3 డేస్ టైం అయినా ఈజీగా పట్టుద్దని నేనైతే అనుకుంటున్నాను. సో కాస్త ఎక్కువ కూడా పట్టవచ్చు, లేకపోతే ఓన్లీ అప్లైడ్ లిస్ట్ అయినా రిలీజ్ చేయొచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి. కౌన్సిలింగ్ మాత్రం 10th వరకు అయితే అయ్యే ఛాన్స్ ఉంది. ఈ వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ ఇప్పుడైతే లేదు. సో మీకు ఇంకా మెరిట్ లిస్ట్ రావాలి, దాంట్లో కరెక్షన్ కోసం ఒక 2 డేస్ టైం ఇవ్వాలి, ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ 4 గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లల ప్రాసెస్ మీద ఆధారపడి లేట్ అవుతుంది అంతే. లేకుంటే ఇప్పటికే వెబ్ ఆప్షన్స్ వరకు వచ్చేది కోర్టు తీర్పు వచ్చాక. సో వెయిట్ చేయాలి, ఇంకా ఖచ్చితంగా 3 డేస్ అయినా వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది తెలంగాణలో. అండ్ ఆంధ్రప్రదేశ్లో చూస్తే రౌండ్ 1 అయిపోయింది అండ్ ఆల్ ఇండియా రౌండ్ 2 రిజల్ట్ 12th ఉంది. సో అప్పటి వరకు ఇక్కడ ఏపీలో రౌండ్ 2 వచ్చే ఛాన్స్ లేదు. అండ్ ఇప్పటికీ అక్కడ సీట్లు అయితే మొత్తం ఫిలప్ చేశారు. ఈ స్పోర్ట్స్ రకరకాల కేటగిరీలో ఒక 179 ఉన్నాయి. ఇంకా నాట్ రిపోర్టెడ్ మాత్రమే ఒక బేస్ అండ్ ఒంగోలులో 30 సీట్స్. ఇందులో కొన్ని ఏక్యూకి వెళ్ళిన తర్వాత మిగిలేదు ఒక 27 అలా ఉంటాయి. సో ఇదొక్కటి మాత్రమే అక్కడైతే బేస్, నాట్ రిపోర్టెడ్ అండ్ ఆ సీట్లు మాత్రమే. ఇంకా ప్రైవేట్లో కూడా ఎక్కడైతే అక్కడ టాక్ లేదు. తెలంగాణలో అయినా కొన్ని కాలేజెస్లో ప్రైవేట్ సీట్స్ యాడ్ అవుతున్నాయని చెప్పి న్యూస్ అవుతుంది, కానీ ఏపీలో అది లేదు. ఓన్లీ 30 సీట్స్ మాత్రమే. ఓకేనా. సో నాట్ రిపోర్టెడ్ మీదే ఇప్పుడు కట్ ఆఫ్ ఎంత తగ్గుద్ది అని డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ మీకు రిటైన్ ఆప్షన్, ఎగ్జిట్ ఆప్షన్ వస్తుంది. ఈ 12th వరకు జరిగేది ఏంటంటే రిటైన్ అండ్ ఎగ్జిట్ ఆప్షన్ అండ్ నాట్ రిపోర్టెడ్ లిస్ట్, ఈ 3 వస్తాయి. ఇవన్నీ వచ్చాక సెకండ్ రౌండ్. నాట్ రిపోర్టెడ్ లిస్ట్ వచ్చిందంటే ఒక 1-2 డేస్లో సెకండ్ రౌండ్ రిజల్ట్ వచ్చేస్తుంది. అది మనకు ఆల్ ఇండియా కోట 12th నాడు సెకండ్ రౌండ్ రిజల్ట్ ఉంది కదా. సో 14th వరకు ఏపీది రావచ్చు మేబీ. సో అక్కడ రిపోర్టింగ్ నడుస్తున్నప్పుడు లేకుంటే అయిపోయినప్పుడు. సో అప్పటి వరకు అయితే మినిమం 12th వరకు అయితే మీరు రిలాక్స్గా వెయిట్ చేయొచ్చు. ఓకేనా. సో వెబ్ ఆప్షన్స్ అయితే ఆల్ ఇండియాలో పెట్టేవారు 5th నుంచి పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్. అండ్ ఇవైతే ప్రజెంట్గా ఉన్నటువంటి అప్డేట్స్. సో పెరిగిన సీట్స్ అయితే ఇవే. పెద్దగా అయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్లో అయితే పెరగలేదు. తెలంగాణలో 75, ఏపీలో 30. ఓకే, ఈ సీట్స్ మాత్రం ప్రజెంట్గా అఫీషియల్గా అయితే పెరిగాయి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అడగండి. తెలంగాణ మెరిట్ లిస్ట్ మనం చెప్పుకున్నట్లు 5 డేస్ ఈజీగా పట్టేలా ఉంది. ఒకవేళ అప్లైడ్ లిస్ట్ రిలీజ్ చేస్తే ముందే రావచ్చు, లేకపోతే అయితే ఖచ్చితంగా 5 డేస్ పట్టవచ్చు.